కిడ్నీలన్నవి కొన్ని లక్షల నెఫ్రాన్స్ అని చెప్పబడే కిడ్నీ ఫిల్టర్ల సమాహారం. ఎప్పుడైతే ఈ కిడ్నీ ఫిల్టర్లో ఉన్న సున్నితమైన పొర లీక్ అవుతుందో అప్పుడు యూరిన్లో ప్రోటీన్ కనిపించడం మొదలవుతూ ఉంటుంది. ఈ కిడ్నీ ఫిల్టర్లో ఉన్న పొర లీక్ అవడానికి రకరకాల కారణాలు ఉంటాయి. స్థూలంగా చెప్పాలంటే 2 ప్రధాన కారణాలు. ఒకటి లాంగ్ టర్మ్ గా కంట్రోల్గా లేని షుగర్. రెండవది మన శరీరంలో ఇమ్యూనిటీ అనగా రోగ నిరోధక వ్యవస్థ కన్ఫ్యూజ్ అయ్యి కిడ్నీ ఫిల్టర్ కి అగెనిస్ట్ గా కొన్ని యాంటీబయాటిక్స్ తయారు చేయడం వల్ల కిడ్నీ ఫిల్టర్స్ డ్యామేజ్ అవడం. చిన్న పిల్లల్లో ఈ ప్రోటీన్ లీకేజ్ కనిపించడానికి ప్రధాన కారణం మినిమల్ చేంజ్ డిసీజ్. దీన్నే ఎంసీడీ అని అంటారు. ఇలా చిన్న పిల్లల్లో కనిపించే ఎంసీడీ కొద్ది కాలం పాటు మందులు వాడితే తగ్గిపోతూ ఉంటుంది. పెద్దవాళ్ళలో ప్రోటీన్ లీకేజ్ అవడానికి ప్రధాన కారణం డయాబెటిక్ కిడ్నీ డిసీజ్. కిడ్నీ ఫిల్టర్ లీక్ అవడానికి పెద్దవాళ్ళలో ఇంకొన్ని రకాల కారణాలు అనగా మెంబ్రేనస్ నెఫ్రోపతి, ఐజీఐ నెఫ్రోపతి లాంటి కారణాలు కూడా ఉంటాయి. ప్రోటీన్ లాస్ ఉన్న వారిలో 24 గంటల యూరిన్ ప్రోటీన్ పరీక్ష మరియు కొన్ని సందర్భాల్లో కిడ్నీ బయాప్సీ లాంటి టెస్టులు కూడా అవసరం అవుతూ ఉంటాయి. ప్రోటీన్ లాసెస్ కి మూల కారణం కనుక్కొని ట్రీట్మెంట్ చేయించుకుంటే ప్రోటీన్ లాసెస్ వల్ల లాంగ్ టర్మ్ లో కిడ్నీస్ ఫెయిల్ అవ్వకుండా చూసుకోవచ్చు.